రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ వ్యూహాత్మక చర్చలు. ఏదో చెబితే విని ఎవరి ట్రాప్ లో పడద్దు. జూనియర్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్ఘటించారు. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నందినగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించవలసిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. నిజానికి 100% ప్రజలారా, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత, కాపాడే శక్తి కేసీఆర్కు మాత్రమే ఉన్నది. తెలంగాణ యొక్క గౌరవాన్ని కావచ్చు, తెలంగాణ అనే ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల హక్కుల్ని కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని కావచ్చు, వాళ్ళ జీవన పరిణామాన్ని కావచ్చు, కింద ఉంటే కొంతనన్న పైకి లేపే ఆలోచన చేసింది కేసీఆర్. ఒకనాడు మన ఊర్లలో భూముల రేట్లు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. అయితే ఇప్పుడు కొన్నోళ్ళే కొంటానులే, పేదోడు అట్టడుగును ఉన్నాడు, కొంచెం మెరుగైన జీవితం వచ్చింది. అంతటి మెరుగైన జీవితాన్ని తీసుకొచ్చినోడు కేసీఆర్. కరెంటు రెప్పపాటు కరెంటు పోకుండా ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని రెప్పపాటు కరెంటు పోకుండా కాపాడింది కేసీఆరే. నీళ్లు లేని తెలంగాణకు నీళ్లు తెచ్చింది కేసీఆరే. పాలమూరులో ఆకలి సావులు ఆగిపోయేలా చేసింది కేసీఆరే. ఫ్లోరైడ్ లేకుండా నల్గొండ జిల్లాలో చేసింది కేసీఆరే. ఇవన్నీ చేసింది కేసీఆర్. ఒకనాడు ఫ్లోరైడ్ జిల్లాగా పేరున్న నల్గొండలో ఈరోజు ఎక్కడన్నా పోతే ఫ్లోరైడ్ ఉన్నదో జర్ర చూసి చెప్పు. ఒకనాడు రాజకీయ కక్షలతో హత్యలకు కేంద్రమైన నల్గొండ జిల్లాలో రాజకీయ హత్యలు 9 సంవత్సరాల్లో జరిగినాయి. ఒక్కసారి చూడండి. ఇటువంటి సందర్భాలలో మాత్రమే కేసీఆర్ గురించి చెప్తా నేను. అంత మాత్రాన కేసీఆర్ని ఏదో ఇక అన్ని సందర్భాలలో పూర్తా అనుకుంటే అది పొరపాటు. 100% నేను చెప్తున్నా కదా, తెలంగాణలో మరొక్క ప్రాంతీయ పార్టీ రావాలి. మరొక ప్రాంతీయ పార్టీ వచ్చేదాకా దిక్కు కేసీఆరే. లేకపోతే ఇప్పుడు ఎట్లా కొట్టుకుంటాను వీళ్ళు, కుక్కల కొట్లాట. ఇది కాంగ్రెస్ లో కుక్కల కొట్లాట. అంత కళ్ళు తాగిన కోతిల సాత్రం. ఇప్పుడు చేనుల కోతులు ఎట్లా పడతాయి, ఇక వనంలో పడ్డాయి అంటే కోతులు ఒక కోచికి లెక్క లేకుండా అధిక తింటాయి. ఆ పొలంకాయ నిజంగా యజమాని ఉంటేనేమో బాగుండు, కోతులను ఎలగొట్టు, కోతులను భయంలో పెట్టు. యజమాని లేకపోతే కోతులు అంతా పంటను ఆగం చేసుకొస్తాయి. వాళ్ళ యజమాని ఎక్కడున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఈ కోతులు ఇక్కడ ఇష్టం ఉన్న ఆటలు ఆడతాయి. ఆ యజమాని వచ్చినప్పుడు విధేయతగా ఇట్లున్నట్టు మాట్లాడతారు. కాబట్టి ఈ కోతులను కంట్రోల్ చేయవలసిందే. ఇవి కళ్ళు దాగిన కోతులు. ఇక ఇద్దరి మీద వేటు పడతా అన్నారు కదా, నాకు తెలిసి ఈ ఒకటి పొన్నం ప్రభాకర్ మీదనే వేటు పడుతుందేమో. ఇష్టం ఉన్నాడు మాట్లాడతాను, ఇష్టం ఉన్నాడు చేయబోతాను. కాబట్టి తెలంగాణ కాపాడేది మాత్రం మనోళ్ళు కేసీఆర్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ లేదు.